పార్టీ. ఇటీవల ప్రధానమంత్రి గారు చెప్పారు మేము కూడా కేటగరైజేషన్ ఎస్సీలకు చేస్తామని. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మళ్ళా మాదిగలకు న్యాయం చేసే విధంగా సామాజిక న్యాయం కోసం మేము కట్టుబడి ఉన్నాం. కేటగరైజేషన్ చేసి మీకు న్యాయం చేపిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి ప్రోగ్రాములు చేసి మైనారిటీస్ ఆదుకుంటాం. అందరి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు పెట్టి సమాజంలో అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాను. తమ్ముళ్ళు, నేను ఇవన్నీ చేస్తా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. పత్తికొండ ఎమ్మెల్యే ఫ్యామిలీ మాఫియాకు అధినేత్రి, నియోజకవర్గాన్ని బంధువులకు అందరికీ పంచిపెట్టారు. పాపం వసూళ్లు సెటిల్మెంట్లు పత్తికొండని ఆనకొండ మారిగా మేసేస్తున్నారు మొత్తం కలిసి. చెర్ల కొత్తూరుకు చెందిన దళిత భూములు అనుచరులు కొట్టేశారు. కప్పం కట్టలేదని రైల్వే కాంట్రాక్టర్ పైన దాడి చేశారు. వాహనాలు కూడా దొంగిలించకపోయారు. అవే కాకుండా ఒకటి రెండు కాదు, చాలా ఆరోపణలున్నాయి. ఇక్కడ మీరు చూస్తే అంగన్వాడీ సూపర్వైజర్ పోస్ట్కి ఎంత రేటు తమ్ముళ్ళు? 10 లక్షలు, అవునా కాదా? ఇంకో పక్క విద్యుత్ శాఖలో విద్యుత్ ఆపరేటర్ పోస్ట్కి ఎంత రేటు తమ్ముళ్ళు? దానికి కూడా ఒక రేటు, ప్రతి ఒక్క పోస్టుకు ఒక రేటు. ఇంకో పక్క చెరువుల మరమ్మత్తు పేరిట చెరువుల్లో ప్రొక్లైన్లు పెట్టి మట్టి తవ్వకాలు చేసి కోట్లాది రూపాయలు తినేయడం. కర్ణాటక గోవా నుంచి మద్యం తెచ్చి ఎక్కడికక్కడ అమ్ముకోవడం. ఇది కాకుండా నియోజకవర్గంలో కడాన మద్యం దుకాణం దగ్గర నీళ్లు పెడితే ఆ నీళ్లు ప్యాకెట్స్ ఉంటే దాంట్లో కూడా డబ్బులు. అవునా, నిజమేనా ఇవన్నీ? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నా, ఎంత ఇన్నోవేటివ్ గా ఉన్నారంటే అవినీతిలో అనునిత్యం కొత్త కొత్త పోకడలు, కొత్త కొత్త విధానాలు. ఇక్కడి నుంచి ఇంకో పక్క చూస్తే పత్తికొండ కనకదిన్న ఇసుక రీచ్ నుంచి ప్రతిరోజు ఎన్ని వందల ట్రాక్టర్లు పోతున్నాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నేను అడుగుతున్నా, పాపం జయరాం ఆయన ఒక ఎమ్మెల్యే, మంత్రి. నేనే ఆ రోజు చాలా సార్లు చెప్పా, అలాంటి వ్యక్తిని అప్పుడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేదు. ఇప్పుడేం చేశాడు? ఆ ముఖ్యమంత్రిని, ఆ మంత్రిని జయరాంని ఆలూరు నుంచి ప్యాక్ చేసి ఎక్కడికి పంపించాడు? ఎంపీకి పంపించాడా లేదా? ఎంపీకి పంపిస్తే నాకు ఈ ఎంపీ సీటు వద్దని పారిపోయాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన పారిపోయాడు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, ఇక్కడ ఎమ్మెల్యే పత్తికొండ ఎమ్మెల్యే పైన అంత ప్రేమేంటి ముఖ్యమంత్రి గారు నీకని అడుగుతున్నా. అవినీతి క్వీన్ పైన ప్రేమ. పాపం బెంజ్ మంత్రి ఒకప్పుడు నేనే ఎగతాళి చేశా జయరాంని. ఆయన మాత్రం ఇంటికి పంపించేసే పరిస్థితి వచ్చాడు. ఆయన ఒకటే చెప్పాడు, నేను ఇంక సస్తే కూడా ఈ పార్టీలో ఉండనని దండం పెట్టి పారిపోయిన వ్యక్తి, పార్లమెంట్ వద్దన్న చెప్పే వ్యక్తి ఈ జయరాం. ఇక్కడే మన ఎంపీ ఉన్నాడు. ఎంపీ కూడా చెప్పేశాడు, కర్నూలు ఎంపీ, నేను పోటీ చేయనని అస్త్ర సన్యాసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే బీసీలకు ఒక రూలు, ఈయన మనుషులకు ఒక రూల్. అవునా కాదా? ఇంకో పక్క ఇక్కడే ఆదోళన ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి, గొప్ప నాయకుడు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు.
ఏ దొరికితే దాన్ని అడ్డంగా భోంచేస్తాడు. మట్కా వసూళ్లు రాబట్టి